మన ఇండియన్ టీంకి ఈ గాయాల బెడద ఇక ఎప్పటికీ పోదేమనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేసాం, గుర్తుందా? హర్షదీప్ సింగ్ ఇంజూర్ అయ్యాడని చెప్పేసి అతను ప్లేస్లో అన్షుల్ కాంబోజ్ వస్తున్నాడు. మరి ఓకే పర్లేదులే, మనకల్లే ఇంకో ముగ్గురు పేసర్లు ఉన్నారు కదా అని అనుకునేలోపు మళ్ళీ మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది. అదేంది, ఆకాష్ దీప్కి కూడా కొంచెం ఇంజూరీ అయిందని చెప్పేసి, హిప్ ఇంజూరీ. సో దానికి ట్రీట్మెంట్ పొందుతున్నాడు అని చెప్పేసి లాస్ట్ టైం లార్డ్స్ టెస్ట్లోనే అతనికి కొంచెం ఇంజూరీ అయింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి దానికి కోలుకుంటాడు అనుకున్నారు, కానీ మరి రేపు జరగబోయే టెస్ట్కి కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మరి అతను బయటికి వెళ్ళిపోతే ఇంకెవరు రావాలా? వస్తే ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే, ఎందుకంటే హర్షదీప్ సింగ్ కూడా మనకి అవైలబుల్గా లేడు. సో కాబట్టి మనకు ఉంది ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఒకటే. మరి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఎట్లా ఆడతారు వాళ్ళు అనేది మనం చూసాం ఆల్రెడీ ఫస్ట్ 2 టెస్టుల్లో. సో మరి ఇది ఖచ్చితంగా మనకి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. సో మరి దీనికి ఇంకా ఎవరిని రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకొస్తున్నారు అనేది దీని గురించి అయితే మన వాళ్ళు అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదన్నమాట. సో మరి చూద్దాం, మరి అతని ప్లేస్లో ఇంకా ఎవరు వచ్చినా సరే మరి మన ట్రై అంత మంచిగా అయితే ఉండదు అనిపిస్తుంది నాకైతే. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.